పక్షవాతం చెట్టంత మనిషిని క్షణాల్లో కుప్పకూల్చే ఒక పెను ఉత్పాతం. దీని బారిన పడ్డాక మన శరీరంలో సగభాగం చచ్చుబడిపోతుంది. కాలు చెయ్యి ఆడదు, నోటి మాట రాదు. మొత్తంగా ఆ మనిషి అనుభవించే దురవస్థకు అంతు ఉండదు. సమాజంలో అధిక సంఖ్యలో ప్రజలను వైకల్యం బారిన పడేస్తున్న అతిపెద్ద సమస్య పక్షవాతమే అంటారు డాక్టర్లు. పక్షవాతం బారిన పడ్డాక కదలికలు కట్టుబడిపోవడం, మంచానికే పరిమితం కావడంతో చాలామంది తీవ్రమైన మానసిక వ్యాఖ్యలతకు లోనవుతుంటారు. ఈ నేపథ్యంలో అసలు పక్షవాతం ఎందుకొస్తుందో, ఆధునిక వైద్యంలో పక్షవాతానికి ఎలాంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయో, పక్షవాతాన్ని నివారించుకునేందుకు ఏం చేయాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏంటి? బ్రెయిన్ స్ట్రోక్లో రెండు రకాలు ఉంటాయన్నమాట. ఈ మధ్య ఒక పదం వాడకంలోకి వచ్చింది, బ్రెయిన్ అటాక్ అని. బ్రెయిన్ అటాక్ అంటే బ్రెయిన్ స్ట్రోక్లో ఎప్పుడు రక్తం ఆగిపోతుందో రక్తనాళాల్లో దాన్ని బ్రెయిన్ అటాక్ అంటారు. దీన్ని ఇస్కిమిక్ స్ట్రోక్ అని కూడా అంటారు. ఇది ఒక 80% స్ట్రోక్ ఉండొచ్చు. అందటికన్నా డేంజర్ స్ట్రోక్ ఏంటి? హెమరేజిక్ స్ట్రోక్. బ్రెయిన్లో ఉన్న రక్తనాళం పగిలిపోయి ఒక బ్లడ్ ఎక్కువ ప్రెషర్లో దూసుకుంటూ మెదడులోకి వెళ్ళిపోయి ఒక పెద్ద రక్తం గడ్డ కట్టడం, దాన్ని హెమరేజిక్ స్ట్రోక్ అంటారు. బ్రెయిన్ స్ట్రోక్ అనేది ఎన్ని రకాలుగా రావచ్చు? ఇప్పుడు మెయిన్గా బ్రెయిన్ స్ట్రోక్ రెండు రకాలు. ఒకటి ఇస్కిమిక్ స్ట్రోక్. దాంట్లో రక్తనాళాల్లో అడ్డంకి ఏర్పడి ముందు ఉన్న మెదడుకి రక్త సరఫరా అవ్వక ఆ మెదడు చనిపోయి వచ్చే స్ట్రోక్ని, దీన్ని కామన్గా పక్షవాతం అంటారు. అలాగే హెమరేజిక్ స్ట్రోక్, రక్తం బ్లాస్ట్ అయ్యి రక్తనాళాల నుంచి పక్కనున్న మెదడుని డ్యామేజ్ చేసి వచ్చే స్ట్రోక్. ఇంకొన్ని మైనర్ స్ట్రోక్స్ కూడా ఉంటాయి. ఏమిటి? చిన్నగా సైలెంట్ స్ట్రోక్స్, వీటిని లాక్యునార్ ఇన్ఫార్క్ట్స్ అంటారు. అలాగే అప్పుడప్పుడు గర్భిణీ స్త్రీల్లో కొంచెం రక్తం గడ్డ కట్టుకునే రోగాలు ఉన్న పేషెంట్లో వచ్చే వీనస్ ఇన్ఫార్క్ట్స్, అంటే ధమనిలో కాకుండా సిరల్లో అంటే వెయిన్స్లో ఉన్న రక్త ప్రసరణ ఆగిపోతే దాని మూలన కూడా స్ట్రోక్ లాంటిది రావచ్చు. కానీ దాన్ని కామన్గా CSVT, సెరెబ్రల్ సైనస్ వీనస్ థ్రాంబోసిస్ అంటారు. అది కూడా ఒక స్ట్రోక్ లాంటిది. బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు ఎలా ఉంటాయి? హార్ట్ అటాక్లో ఎలా గుండె నొప్పి వచ్చి ఎడం చేతికి నొప్పి వెళ్తుందని అందరికీ తెలుసు, స్ట్రోక్ లక్షణాల్లో ఫాస్ట్ అంటారు. ఫాస్ట్ అంటే ఫేస్, మొహంలో ఒక పెదెం వాలిపోవటం, నాలుక ఒక పక్కకి వెళ్ళిపోవటం, అలాగే ఒక చేతికి లేకపోతే ఒక కాలుకి వీక్నెస్ రావటం, ఆర్మ్. అలాగే స్పీచ్, మాట తడబడి రావటం. ఇలాంటిది ఏదన్నా వస్తే వెంటనే ఎమర్జెన్సీకి ఫోన్ చేయాలి, తొందరగా అంబులెన్స్ తెప్పించుకుని దగ్గరున్న హాస్పిటల్కి వెళ్ళాలి. బ్రెయిన్ స్ట్రోక్ ఎందుకు వస్తుంది? ముప్పు ఎవరికి ఎక్కువ? పెద్దతనంలో బ్రెయిన్ స్ట్రోక్ కామన్. ఎందుకంటే రక్తనాళాలు తుప్పు పట్టినట్టు చిన్నది అయిపోవటం, వయసుతో పాటు కొలెస్ట్రాల్ అలాంటివి పెరగటం, షుగరు, హైపర్ టెన్షన్ ఉండటం. కానీ ఈ మధ్య చిన్నతనంలో కూడా స్ట్రోకులు పెరుగుతున్నాయి. ఈ ధూమ్రపానం, మద్యపానం, అన్కంట్రోల్ బీపీ, ఈ మూడు చిన్నతనంలో మధ్య వయస్కుల్లో స్ట్రోక్ రావడానికి పెద్ద కారణంగా మారినాయి. పక్షవాతం విషయంలో గోల్డెన్ అవర్ అంటే ఏంటి? స్ట్రోక్ ఉందని తెలిస్తే ఎంత తొందరగా దగ్గర ఉన్న న్యూరోలాజికల్ సెంటర్కి వెళ్తే అంత మంచిది. ఎందుకంటే మీరు హాస్పిటల్లో వెళ్ళగానే ప్రతి హాస్పిటల్కి కొన్ని రూల్స్, ఎక్కడికి ముందు వెళ్ళాలి, ఏం ట్రీట్మెంట్ చేస్తారు, ఏం చూస్తారు, ఇవన్నీ ఉంటాయి. సో ఈవెన్ పక్కనున్న హాస్పిటల్కి వెళ్ళిన 15-20 నిమిషాల లోపల స్ట్రోక్ ఉన్నదని కరుక్కోవటం కష్టం. ఎంత తొందరగా ఈ స్ట్రోక్ విషయంలో మనకి లోపల ఏముందో తెలిస్తే అంత తొందరగా ట్రీట్మెంట్ మొదలు పెట్టవచ్చు. ఈ గోల్డెన్ అవర్ అన్న కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందంటే, బ్రెయిన్ రక్తనాళాల్లో హార్ట్ అటాక్ వచ్చినట్టు రక్తం ఆగిపోతే ఆ అడ్డంకిని ఎంత తొందరగా మనం తొలగించగలిగితే అంత తొందరగా బ్రెయిన్కి వెళ్ళే బ్లడ్ సప్లై మళ్ళీ రీకెనలైజ్ అవుతుంది, అంత తొందరగా
బ్రెయిన్ అప్పుడప్పుడు ఏమి డ్యామేజ్ లేకుండా దాని నుంచి బయటపడుతుంది. ఇలా చేయడానికి వేరు వేరు మెథడ్స్ ఉన్నాయి. ఒకటేంటి, బ్లడ్ థిన్నర్స్, థ్రాంబోలిసిస్ అంటారు. అది వెయిన్ ద్వారా తొందరగా ఇవ్వచ్చు. అది వెళ్ళగానే సిటీ స్కాన్ చేసి తల లోపల రెండో రకమైన స్ట్రోక్ లేదు, అంటే హిమరేజిక్ స్ట్రోక్ లేదు, బ్లీడింగ్ అవ్వలేదు, బీపీ బాగానే ఉంది, ఒట్టి రక్తం గడ్డగట్టింది రక్తనాళాల్లో అంటే వెంటనే వెళ్ళగానే ఇచ్చేయచ్చు. ఈ మధ్య మన హైదరాబాద్లో కూడా మరిన్ని హాస్పిటల్స్ వెంటనే క్లాట్ యాస్పిరేషన్ కింద నుంచి యాంజియో చేసి బ్రెయిన్లోంచి క్లాట్ని సక్ చేసేయటం, లేకపోతే ఎథెరెక్టమీ, థ్రాంబెక్టమీ డివైజెస్ కూడా వచ్చినాయి. అలా చేయటం వలన ఆల్మోస్ట్ ఏమీ డ్యామేజ్ లేకుండా మొత్తం బ్రెయిన్ ఫంక్షన్ని మనం సేవ్ చేయొచ్చు. స్ట్రోక్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది? సర్జరీ ఎప్పుడు అవసరం? బెస్ట్ ట్రీట్మెంట్ స్ట్రోక్కి ప్రివెన్షన్. పెద్దతనంలో వదిలేస్తే మాత్రం చిన్న వయసులో, మధ్య వయసులో అసలు స్ట్రోక్ అనేదే రాకూడదు. అలా అని దురదృష్టవశాత్తు స్ట్రోక్ అయ్యింది, అన్నిటికన్నా ఫస్ట్ మెడికల్ మేనేజ్మెంటే కరెక్ట్. దాని తర్వాత నేను అన్నట్టు మినిమల్లీ ఇన్వేజివ్ స్ట్రోక్, క్లాట్ యాస్పిరేషన్, లేకపోతే థ్రాంబెక్టమీ ఇలాంటివి. సర్జరీ వరకు స్ట్రోక్ వచ్చింది అంటే, ఒక న్యూరో సర్జన్ దగ్గరికి స్ట్రోక్ వచ్చింది అంటే అప్పటికే చాలా వరకు చేయి దాటిపోయింది. న్యూరో సర్జన్ ఎప్పుడు ఆపరేషన్ చేయవలసి వస్తుంది? బ్రెయిన్ చనిపోయి ఉన్న కపాలంలో ఉండక బయటికి వాపు వచ్చేసి నార్మల్ ఉన్న బ్రెయిన్ కూడా నొక్కేయటం ట్రై చేస్తే అప్పుడే న్యూరో సర్జన్ అవసరం వస్తుంది. అలాగే హెమరేజిక్ స్ట్రోక్, పెద్ద రక్తం బ్లాస్ట్ అయ్యి నార్మల్ బ్రెయిన్ని నొక్కేస్తోంది, పేషెంట్ డీప్ కోమాలోకి వెళ్ళిపోయాడు, ఈవెన్ ఊపిరి తీసుకోవడం కూడా కష్టమైపోయింది, కదలిక లేకుండా అచేతనంగా పడున్నాడు. అలాంటప్పుడు హాస్పిటల్కి రాగానే తొందరగా ఆపరేషన్ చేయవలసి రావచ్చు. బ్రెయిన్ స్ట్రోక్ తర్వాత రిహాబిలిటేషన్ ఎందుకు అవసరం? పక్షవాతం అన్నది చాలా పెద్ద డిసెబిలిటీ. కాళ్ళు లేని పేషెంటు చేతులతో ఎన్నో పనులు చేసుకోవచ్చు, 2 చేతులతో. అలాగే చేతులు లేని వాళ్ళు మెడల్ విన్నర్స్ అయ్యారు. ఒక చెయ్యి ఒక కాలు పని చేయకపోవడం మాత్రం చాలా దుఃఖమైన విషయం. పేషెంట్ నిటారుగా కూర్చోలేరు, తనంతట తను ఫీడింగ్ చేసుకోలేరు, తన సెల్ఫ్ కేర్ చేసుకోలేరు. అప్పుడప్పుడు దురదృష్టవశాత్తు మాట ఉన్న చోటు స్ట్రోక్ వస్తే మాట కూడా ఇంకొకరికి ఏమనుకుంటున్నారో చెప్పలేరు. దయనీయమైన స్థితి. సో దీంట్లో రీహాబిలిటేషన్ ఎంతో ఎంతో ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక చిన్న పాపాయిలాగా బ్రెయిన్కి మళ్ళీ మనం అవయవాలను ఎలా కదిలించాలో నేర్పించాల్సి వస్తుంది. నేను అనేది ఏంటంటే, రీహాబిలిటేషన్ ఒక స్ట్రోక్ పేషెంట్ బాగుపడటానికి 90% దాకా దాని అవసరం ఉంది. పక్షవాతాన్ని నివారించుకోవచ్చా? పక్షవాతాన్ని నివారించాలంటే ముందు ధూమ్రపానం, మద్యపానం అసలు చేయకూడదు. అమెరికన్ కార్డియాలజీ అసోసియేషన్ లాస్ట్ ఇయర్ ఏం చెప్పిందంటే, ఒక చుక్క మద్యమన్నా లోపలికి వెళ్తే అది విషంతో సమానం అని చెప్పింది. అంత పెద్ద సంస్థే చెప్పినప్పుడు ఇంతకన్నా నేను చెప్పగలిగిన వాడిని కాదు. ఇదిగాక అశ్రద్ధ చేసే విషయం ఒకటి ఉన్నది. బీపీ తప్పకుండా మన బ్లడ్ ప్రెషర్ ఎంత ఉందో చూపించుకోవాలి. బ్లడ్ ప్రెషర్ తెలియకుండా ఈ మధ్య ఉన్న స్ట్రెస్తో, నగరాల్లో ఉన్న పొల్యూషన్తో బీపీ పెరగవచ్చు. బీపీని సైలెంట్ కిల్లర్ అంటారు. బీపీని స్ట్రిక్ట్ కంట్రోల్ చేసుకోవాలి. ఒక అపోహ ఏంటంటే జనంలో, బీపీ ముందు వెళ్ళగానే ఇస్తారు, జీవితాంతం దానికి అలవాటు పడిపోతాము, ఆ తర్వాత ఇంకా మనం ఏం చేయలేము, అందుకని ఉప్పు తక్కువ చేసుకోవటమో ఇంకేదేదో ట్రై చేయటమో చేస్తారు. అన్నీ చేయటంలో తప్పు లేదు, కానీ బీపీకి ట్యాబ్లెట్ అవసరమైనప్పుడు వేసుకోకపోతే మాత్రం మీరు అగ్గితో చెలగాటం ఆడుతున్నారు. ఈ వారంలోనే 40 లోపు పేషెంట్లు నేను చూశాను. 3 తలలో బీపీ కంట్రోల్ లేక బ్లీడింగ్ అయింది. 3 మేము ఆపరేషన్ చేసినా చనిపోయారు. ఇంతకన్నా ఎక్కువ నేను మీ బీపీ చూపించుకోమని, బీపీకి టాబ్లెట్లు వేసుకోమని చెప్పలేను. పక్షవాతానికి అవగాహనే అసలైన మందు. పక్షవాతాన్ని తెచ్చిపెట్టే హై బీపీ, షుగర్ వంటి వాటిని చక్కగా అదుపులో ఉంచుకోవాలి. తరచూ ముందస్తు పరీక్షలను చేయించుకుంటూ ఉండాలి. పక్షవాతం సంభవించిన గంటలోపే ఆసుపత్రికి చేరుకుని తగిన వైద్య సాయం పొందాలి.